డియర్ స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ ప్రాక్టికల్స్ 3 ఫస్ట్ బిఎస్సి ఫిజిక్స్ సెమిస్టర్ 1కి సంబంధించి 3 ప్రాక్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో ఉంచడం జరిగింది. ఒకటి టార్షన్ పెండ్యులం, రిమోట్ లోలకం. రెండవది బైఫలార్ పెండ్యులం, ద్వితంతు లోలకం. మూడవది నిన్న చేయటం జరిగింది. మీకు అది థర్డ్ ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం, వాల్యూమ్ రెజనేటర్, ఘనపరిమాణ అనునాదకం. ప్రతి ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేయాలో చెప్పడం జరిగింది. అదే సమయంలో ఫార్ములా ఏంటి, టేబులర్ ఫార్మ్ ఏంటి చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ మీ దగ్గర పీడిఎఫ్ మెటీరియల్లో కూడా ఉంటుంది. మీరందరూ కూడా సోమవారం జరిగే ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు రాసిన రికార్డులో రాసినటువంటి ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి అన్నిటికీ సంబంధించి ఫార్ములా, టేబులర్ ఫార్మ్ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా రికార్డు తీసుకురావాలి. రికార్డులో మీరు రిజిస్టర్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ హాల్ టికెట్ అవసరం లేదు, రిజిస్టర్ నెంబర్ ఉంటే సరిపోతుంది. రెగ్యులర్గా మీరందరూ కూడా మార్నింగ్ 2వ తారీఖు పరీక్ష ఉన్న వాళ్ళు మార్నింగ్ 9:30కి రమ్మన్నాను. ఆ రకంగా వచ్చి మీరు ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాట్సాప్లో మమ్మల్ని అడిగితే చెప్తాం. అట్లాగనే రెగ్యులర్ సిలబస్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంగ్లీష్ మీడియం వాళ్ళ దాంట్లో, తెలుగు మీడియం వాళ్ళ దాంట్లో కూడా ఒక క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ సెంట్రల్ ఫోర్స్ విత్ ఎగ్జాంపుల్స్. దాన్నే వాట్ ఈజ్ ఎ సెంట్రల్ ఫోర్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్, షో దట్ ది సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. అది ఇచ్చిన క్వశ్చన్. అంటే కేంద్రీయ బలం అనగానేమి, 2 ఉదాహరణలు ఇమ్ము అండి. నెక్స్ట్ కేంద్రీయ బలం సంరక్షక బలం అని చూపము. సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అని చూపించమంటాం. నేను ఆన్సర్ వినండి. ఆల్రెడీ మీ దగ్గర మెటీరియల్ ఉంది, మరొకసారి 4 సార్లు చదివితే మీకు బాగుంటుంది. హియర్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ ఫోర్స్ విచ్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ఏ పార్టికల్ ఆర్ బాడీ టువార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఆన్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. ది ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ది సెంటర్ ఆఫ్ ది ఫోర్స్. ఏం చెప్పండి, సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ ఫోర్స్ విచ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఒక స్థిర బిందువు వైపు ఉండొచ్చు, లేకపోతే స్థిర బిందువు నుంచి బయట వైపు ఉండొచ్చు. ఏమండి, అలా పనిచేసే బలం స్థిర బిందువు నుంచి వస్తువు లేక కణానికి ఉండే దూరం మీద ఆధారపడి ఉంటే దాన్ని సెంట్రల్ ఫోర్స్ అంటాం. అంటే సెంట్రల్ ఫోర్స్కి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏం చెప్తామండి? ది ఫోర్స్ షుడ్ ఆల్వేజ్ యాక్ట్స్ టువార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, అండ్ అగైన్ ది ఫోర్స్ డిపెండ్స్ అపాన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫిక్స్డ్ పాయింట్ అండ్ బాడీ. అంటే వస్తువుకి స్థిర బిందువుకి మధ్య నుండేటువంటి దూరం మీద ఆధారపడుతూ స్థిర బిందువు వైపు కానీ లేక స్థిర బిందువు నుంచి బయటి వైపుకు కానీ ఉండేటువంటి బలాన్ని కేంద్రీయ బలం, సెంట్రల్ ఫోర్స్ అంటారన్నమాట. ఏమండి, ఆ స్థిర బిందువునే సెంటర్ ఆఫ్ ఫోర్స్, బల కేంద్రము అంటారు. దీనికి ఇక్కడ మీకు మెటీరియల్లో ఒక డయాగ్రామ్ గీసాను చూడండి. లెట్ ఓ బి ది సెంటర్ ఆఫ్ ఫోర్స్. సెంటర్ ఆఫ్ ఫోర్స్ ఓ అంటే ఫిక్స్డ్ పాయింట్ ఓ అని తీసుకున్నట్టు అనమాట. ఇప్పుడు ఫోర్స్ ఎలా పనిచేయాలి? సెంట్రల్ ఫోర్స్ అయితే టువార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఓ వైపుకు ఉండాలి, లేకపోతే ఓ నుంచి బయట వైపుకు ఉండాలి. ఇంకా ఏం జరగాలి? ఇట్ షుడ్ డిపెండ్స్ అపాన్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఓ. స్థిర బిందువు ఓ నుంచి ఉండేటువంటి దూరం మీద ఆధారపడి ఉండాలి. లెట్ ఓ బి ది సెంటర్ ఆఫ్ ది ఫోర్స్. సెంట్రల్ ఫోర్స్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రౌన్ ఎఫ్ ఆఫ్ ఆర్ అని రాసాం ఈక్వేషన్. ఎఫ్ ఆఫ్ ఆర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ టు ది బాడీ. అంటే స్థిర బిందువు నుంచి వస్తువుకు ఉండేటువంటి దూరం మీద ఆధారపడుతుంది అనే విషయాన్ని ఎఫ్ ఆఫ్ ఆర్ తెలియజేస్తుంది. అట్లాగనే ఫోర్స్ యాక్ట్స్ టువార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. స్థిర బిందువు వైపు కానీ స్థిర బిందువు నుంచి బయట వైపుకు కానీ ఉంటుందనేటువంటి విషయాన్ని ఆర్ క్రౌన్ తెలియజేస్తుంది. జనరల్గా ఆర్ క్రౌన్ అనేది యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ అని దేన్నంటామండి? ఒక యూనిట్ మ్యాగ్నిట్యూడ్ కలిగి డైరెక్షన్ చెప్పేదాన్ని. అంటే డైరెక్షన్ చెప్పడానికి యూనిట్ వెక్టార్స్ ఉపయోగపడతాయి. స్టాండర్డ్ కేసెస్లో ఎక్స్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ని ఐ బార్ తోటి, వై డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ని జే బార్ తోటి, జెడ్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ని కే బార్ తోటి చూపించడం జరుగుతుంది. హియర్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆర్ ఆఫ్ ది పార్టికల్ ఫ్రమ్ ఓ
R crown is a unit vector along R bar of the particle with respect to O. In case of two particles, the magnitude of central force depends upon the distance of separation of two particles and direction along the line joining the two particles. అంటే రెండు కణాల వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందండి, ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? సెంట్రల్ ఫోర్సు డిస్టెన్స్ బిట్వీన్ టూ పార్టికల్స్, రెండు కణాల మధ్య ఉండేటువంటి దూరం మీద. అండ్ అగైన్ ది లైన్ జాయినింగ్ ది టూ పార్టికల్స్, రెండు కణాలని కలిపేటువంటి రేఖ మీద. రేఖ అంటే డైరెక్షన్ కోసం అనమాట. ఒకటి డైరెక్షన్, ఇంకొకటి మ్యాగ్నిట్యూడ్. ఈసారి సెంట్రల్ ఫోర్స్కి 2 ఎగ్జాంపుల్స్ రాసాం. ఫస్ట్ చూడండి, ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ మాసెస్. సపోజ్ టూ మాసెస్ m1 అండ్ m2 ఆర్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ r. అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎలా చెప్తాం మనం? ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ మాసివ్ పార్టికల్స్ ఆఫ్ మాసెస్ m1 and m2 is directly proportional to F is proportional to m1 m2 product of the masses and inversely proportional to the square of the distance between them. F is inversely proportional to r square. అంటే రెండు m1 m2 ద్రవ్యరాశి కలిగిన రెండు కణాలు r దూరంలో ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసేటువంటి బలం F, ఆ ద్రవ్యరాశుల లబ్ధం m1 m2కి అనులోమానుపాతంలో ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. F is proportional to m1 m2 and again F is inversely proportional to r square. దానికి ఈక్వేషన్ ఏం రాసామంటే ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు -gm1m2/r² అని రాసాం. G ఈజ్ టర్మ్డ్ యాజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, గురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు. నెగటివ్ సైన్ ఇండికేట్స్ అట్రాక్షన్. నెగటివ్ సైన్ ఎప్పుడు కూడా మీకు అట్రాక్షన్ ఇండికేట్ చేస్తుంది. యాక్చువల్ ఈక్వేషన్ -gm1m2/r², ఆర్ క్రౌన్ అని ఎందుకు రాసామంటే టు ఇండికేట్ ది డైరెక్షన్. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ చెప్పడానికి ఆర్ క్రౌన్ రాసాం. అంటే ఆర్ క్రౌన్ అనేది యూనిట్ వెక్టార్ అనమాట. ఇప్పుడు ఇది ఏ ఫార్ములో ఉంది? F(r) ఇంటూ ఆర్ క్రౌన్ రూపంలో ఉంది. F(r) అంటే -gm1m2/r² విచ్ ఈజ్ c/r² అని రాసాం. అంచేత హియర్ ఇప్పుడు ఇది సెంట్రల్ ఫోర్స్ అవడానికి సంబంధించిన కండిషన్స్ ఏముండాలి ఇక్కడ? ఫోర్స్ డిపెండ్స్ అపాన్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అందుకనే r² వచ్చింది కదా, ఫోర్స్ డిస్టెన్స్ మీద బేస్ అయి ఉంది. నెక్స్ట్ ఫోర్స్ ఎగ్జిస్ట్ టువార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఇది మీకు మాసెస్ రెండింటికి మధ్య నుండి ఫిక్స్డ్ పాయింట్ వైపుకి పనిచేస్తుంటుంది. నెక్స్ట్ అట్లాగనే డిస్టెన్స్ మీద ఆధారపడింది కాబట్టి ఇది సెంట్రల్ ఫోర్స్. తర్వాత ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఫోర్స్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆల్వేజ్ యాక్ట్స్ టువార్డ్స్ ది ఎర్త్, భూమి వైపుకే పనిచేస్తుంటుంది. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్, ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ Q1 and Q2 separated by a distance r. Suppose two charges Q1 and Q2 are separated by a distance r, then according to Coulomb's law, force of attraction or repulsion between the charges is directly proportional to the product of the charges. అట్రాక్షన్ ఎప్పుడు ఉంటుంది? when they are opposite charges. అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, అట్రాక్షన్ ఉంటుంది. ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎప్పుడు ఉంటుంది? when both are positive charges or when both are negative charges. రెండు సందర్భాల్లో కూడా రిపల్షన్ ఉంటుంది. అంచేత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ ది చార్జెస్. అంటే F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². అంటే వాడి మధ్య దూరపు వర్గానికి విలోమానుపాతంలో, ఆవేశాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంచేతనే ఆవేశాల లబ్ధానికి అనులోమానుపాతం కాబట్టి F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2. మధ్య దూరపు వర్గానికి విలోమానుపాతంలో ఉండాలి కాబట్టి F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². ఇక్కడ కాన్స్టెంట్ రాసాం. ఆ కాన్స్టెంట్ మనం ఇక్కడ 1/4πε0 Q1 Q2/r² అని రాసి ఆర్ క్రౌన్ అని రాసాం. సేమ్ ఆర్ క్రౌన్ ఎందుకు రాసామండి? యూనిట్ వెక్టర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఒక వెక్టార్ క్వాంటిటీ, డైరెక్షన్ తెలియజేయడానికి ఆర్ క్రౌన్ రాసాం. హియర్ ఆర్ క్రౌన్ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్, యూనిట్ సదిశ, అంటే ఒక యూనిట్ పరిమాణం కలిగి దిశను తెలియజేస్తుందని అర్థం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కూడా సెంట్రల్ ఫోర్స్ రిక్వైర్డ్ ఈక్వేషన్ F(r) ఈజ్ ఈక్వల్ టు F(r) ఇంటూ ఆర్ క్రౌన్ రూపంలో ఉంది. అంచేత ఇది కూడా మనకి సెంట్రల్ ఫోర్స్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. ఇన్ ఏ హైడ్రోజన్ ఆటమ్ an electron revolves around the nucleus. హైడ్రోజన్ పరమాణువులో ఒక ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కేంద్రకం లోపల ఏముంటుంది? ప్రోటాన్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్కి పాజిటివ్ ఛార్జ్కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇటువైపు ఉంటుంది, టువార్డ్స్ ది సెంటర్, కేంద్రం వైపు ఉంటుంది. అంటే స్థిర బిందువు వైపు బలం పనిచేస్తుంది. నెక్స్ట్
ఫోర్స్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ అంచేతనే కదా ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ అన్నాం. కాబట్టి అగైన్ దిస్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఏ సెంట్రల్ ఫోర్స్. ఇలా రెండో ఎగ్జాంపుల్ కూడా మనం సెంట్రల్ ఫోర్స్ గురించి చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనం అడిగింది 2 ఎగ్జాంపుల్సే, కానీ 3వ ఎగ్జాంపుల్ కూడా రాసాము. ఏంటంటే ఏ పార్టికల్ అటాచ్డ్ టు 1.5 స్ట్రింగ్ whose other end is stationary in an inertial frame of reference is an example of central force. ఒక స్థిరమైన ఆధారం నుంచి ఒక స్ప్రింగ్ని వేలాడదీసి స్ప్రింగ్ యొక్క రెండో చివరి మనం బరువుని వేలాడదీస్తే ఆ బరువుని కిందకి లాగి వదిలితే అది పైకి కిందకి కదులుతూ ఉంటుంది ఏమండి. అప్పుడు దానికి సంబంధించి ఆ ఎక్స్టెన్షన్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు -kx. కేని స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు. స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే ఫోర్స్ పెర్ యూనిట్ లెంగ్త్ అని అర్థం ఏమండి. ఆ తర్వాత ఈ ఫోర్స్ ఎప్పుడు ఎటు పనిచేస్తుంటే స్ప్రింగ్ వైపుకి పనిచేస్తుంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ వైపు పనిచేస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది కూడా సెంట్రల్ ఫోర్స్ అని 3rd ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఎనీ 2 ఎగ్జాంపుల్స్ యూ కెన్ రైట్. మీరు ఏ 2 ఎగ్జాంపుల్స్ రాసినా సరిపోతుంది. నెక్స్ట్ ఏం చెప్పామండి, షో దట్ ది సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. అంటే కేంద్రీయ బలం సంరక్షక బలం. కేంద్రీయ బలం సంరక్షక బలం అని ఏ విధంగా చెప్తామంటే, if the work done by the force in moving a particle from one point to the other point is independent of the path, it will depend only on the initial and final positions, then the force is called a conservative force. If the work done in moving a particle from one point to other point is independent of path and it depends upon the initial final points only, సచ్ ఏ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ సంరక్షక బలం అని ఏంటంటాం, 2 బిందువుల మధ్యన ఒక కణాన్ని కదిలించడంలో జరిగేటువంటి పని, 2 బిందువుల మధ్యన ఒక కణాన్ని కదిలించడంలో జరిగేటువంటి పని ఆ మార్గం మీద 2 బిందువుల్ని కలిపే మార్గం మీద ఆధారపడకుండా తొలి తుది బిందువుల మీద మాత్రమే ఆధారపడి ఉంటే దాన్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఈ వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఫాలోడ్. మనం అనుసరించేటువంటి మార్గం మీద జరిగే పని ఆధారపడి ఉండకపోతే అప్పుడు ఆ ఫోర్స్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు కన్సిడర్ ఏ పార్టికల్ మూవింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ టు పాయింట్ బి ఇన్ 2 parts అండర్ ఏ సెంట్రల్ ఫోర్స్ విచ్ ఈజ్ డైరెక్టెడ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఓ. ఇక్కడ ఏ అనేది ఒక పాయింట్, బి ఒక పాయింట్. ఇప్పుడు ఇది కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏం చూపించాలండి, అవి వెళ్ళే మార్గం మీద పాత మీద డిపెండ్ అవ్వని చెప్పాలి. అలా చెప్పడం కోసం ఏం చేశారు, 2 మార్గాలు వేశారు చూడండి. ఒకటి APP'B, ఇంకొకటి AQQ'B. APP'B ఈజ్ ఏ వన్ పాత్ అండ్ AQQ'B ఈజ్ అనదర్ పాత్. అంటే APP'B అనేది ఒక మార్గం, నెక్స్ట్ AQQ'B అనేది ఇంకొక మార్గం. ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్గా ఓ తీసుకున్నాం. ఇప్పుడు ఇది కన్జర్వేటివ్ ఫోర్స్ అవ్వాలంటే ఏం జరగాలండి, ఫోర్స్ ఆల్వేజ్ డైరెక్టెడ్ టువార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఏది ఓ, అంచేత ఫోర్స్ ఎలా ఉండాలి, టువార్డ్స్ ఓ వైపు ఉండాలి, లేకపోతే అవే ఫ్రమ్ ఓ నుంచి దూరంగా ఉండాలి. నెక్స్ట్ రెండో కండిషన్ ఏమవ్వాలి, ఇక్కడ మీకు వచ్చే డిస్టెన్స్ మీద ఆధారపడాలి. అది సెంట్రల్ ఫోర్స్ అవ్వాలంటే. కన్జర్వేటివ్ ఫోర్స్ అవ్వాలంటే పాత్ మీద ఆధారపడకూడదు. ఏ నుంచి బీకి వెళ్ళినా అంటే ఏ నుంచి బీకి APP'B మార్గంలో వెళ్ళినా AQQ'B మార్గంలో వెళ్ళినా అది డిపెండ్ అయి ఉండకూడదు. ఇప్పుడు చూడండి, డ్రా 2 arcs ఆఫ్ రేడియై R అండ్ R+dr ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఓ నుంచి R దూరంలో ఒక ఆర్క్ గీసాం, ఓ నుంచి R+dr దూరంలో మరొక ఆర్క్ గీసాం. ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళే పాత్రలో మొదటి మార్గాన్ని ఏమండి ఏ నుంచి R దూరంలో ఉండేటువంటి ఆర్క్ AB మార్గాన్ని పైనేమో P దగ్గర ఖండించింది, కింద Q దగ్గర ఖండించింది. అట్లాగనే R+dr వ్యాసార్థంతో మనం గీసినటువంటి ఆర్క్ పై భాగాన్ని P' దగ్గర ఖండించింది, కింద భాగాన్ని Q' దగ్గర ఖండించింది. ఈ విషయాన్ని మీరు డైరెక్ట్గా డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ PP' వాల్యూ కానీ QQ' వాల్యూ కానీ dr. ఇప్పుడు యాక్చువల్ పాత్ తోటి PP' మార్గం చేసే యాంగిల్ θ1 అని, అట్లాగనే యాక్చువల్ పాత్ తోటి QQ' మార్గం చేసేటువంటి యాంగిల్ θ2 అని అనుకున్నాం. ఏమండి, ది ఆర్క్స్ కట్ ది పాత్స్ 1 and 2 at P and P' అండ్ QQ' రెస్పెక్టివ్లీ. ఆర్క్స్ అంటే ఈ వక్రాలు మనం R వ్యాసార్థంతో గీసిన వక్రం ఎక్కడెక్కడ ఖండిస్తుంది మార్గాల్ని, P దగ్గర Q దగ్గర. అట్లాగనే R+dr వ్యాసార్థంతో గీసినటువంటి మార్గం ఎక్కడ ఖండిస్తుంది, P' దగ్గర Q' దగ్గర.
let ds1 and ds2 be the displacements of the particle between the arcs along path 1 and along path 2 respectively. ఇక్కడ పాత్ 1 అని దేన్ని అన్నారంటే APP-Bని పాత్ 1 మార్గం 1 అని, AQQ-Bని పాత్ 2 మార్గం 2 అని అనుకున్నారు. ఇప్పుడు ఈ పాత్ 1లో PP డిస్ప్లేస్మెంట్, పాత్ 2లో QQ డిస్ప్లేస్మెంట్. అందుకని వీటిని DS1 పాత్ PP-నే DS1 అని, QQ-నే DS2 అనుకున్నారు. అందుకని let DS1 and DS2 be the displacements of the particle between the arcs along path 1 and path 2 respectively. Let F be the central force acting on the particle in two paths. ఏవా మార్గాలు? ఒక పాత్ ఏది? APP-B, AQQ-B రెండవ పాత్ అనమాట. θ1 θ2లు చేసే యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఫోర్సు F, డిస్ప్లేస్మెంట్ DS1, మధ్యలో యాంగిల్ θ1. మరోసారి ఫోర్స్ F, డిస్ప్లేస్మెంట్ DS2, యాంగిల్ θ2. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, dW1 అంటే F డాట్ DS1, F DS1 కాస్ θ. రెండవది మళ్ళీ dW2 అంటే F డాస్ DS2, F DS2 కాస్ θ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. F DS1 కాస్ θ వాల్యూ F డాట్ dRకి సమానం అవుతుంది. ఎంచేత కాస్ θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏది? dR/ds, అంటే dr ఈజ్ ఈక్వల్ టు ds కాస్ θ. చేత dr ఈజ్ ఈక్వల్ టు ds కాస్ θ. నౌ ఇప్పుడు చూసుకున్నట్లయితే dr ఈజ్ ఈక్వల్ ds1 కాస్ θ మొదటి కేసులో వస్తుంది, dr ఈజ్ ఈక్వల్ ds2 కాస్ θ రెండో కేసులో వస్తుంది. కాబట్టి dW1 వాల్యూ F డాట్ dRకి సమానం, dW2 వాల్యూ కూడా F డాట్ dRకి సమానం. అంటే టోటల్ వర్క్ కావాలంటే దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. అంటే ఇంటిగ్రల్ A to B F డాట్ dr W1 విలువ, ఇంటిగ్రల్ A to B F డాట్ dr W2 విలువ రెండు సమానమే. కాబట్టి ది వర్క్ డన్ బై ది ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ది టూ పాత్స్ ఈజ్ ఈక్వల్. హెన్స్ వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. హెన్స్ సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అని చూపించటంలో మనం ఉపయోగించినటువంటి టెక్నిక్ చాలా చిన్నది. ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఫోర్స్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ పాత్, మార్గం మీద ఆధారపడకూడదు. మార్గం మీద ఆధారపడకూడదు అని చూపించడానికి మనం ఇక్కడ ఏం చేసామంటే రెండు మార్గాలు తీసుకొని రెండింటికి సంబంధించిన వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసి రెండిట్లో కూడా వర్క్ డన్ సమానంగానే ఉంటుంది అని చూపించాం. రెండు మార్గాలు తీసుకున్నాం, రెండింటి మీద మనం A నుంచి Bకి వెళ్ళడానికి రెండు మార్గాలు ఏవి? APP-B ఒక పాత్, AQQ-B మరొక పాత్. రెండు మార్గాలకి సంబంధించి మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసి రెండు సమానమే అంటే వర్క్ డన్ సమానం కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ అని చూపించడం కోసం అలా చేసామన్నమాట. ఇలా చేయడానికి ఏం చేసాము? ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాం ఓని ఫిక్స్డ్ పాయింట్గా తీసుకొని ఓ నుంచి R రేడియస్ తోటి ఒక ఆర్క్ గీసాం. దేని మీద గీసాం? ఆ ఆర్క్ APP-Bని P దగ్గర ఖండించింది, AQQ-Bని Q దగ్గర ఖండించింది. అలాగే R+dr రేడియస్ తోటి మరొక ఆర్క్ గీసాం. ఆ ఆర్క్ APP-Bని P దగ్గర ఖండించింది, AQQ-Bని Q దగ్గర ఖండించింది. ఇప్పుడు పైనుండే మార్గం ఏని APP-Bలో డిస్ప్లేస్మెంట్ DS1, AQQ-Bలో డిస్ప్లేస్మెంట్ DS2. ఇప్పుడు ఫోర్సు సెంట్రల్ ఫోర్స్ కాబట్టి టువార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ ఏది? O. ఫోర్స్ ఏది? F. అంచేత ఫోర్స్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అని చూపించడానికి OFని యారో మార్క్ సహాయంతో పై హాఫ్కి చూపించాం, కింద హాఫ్కి చూపించాం. అంటే ఫోర్స్ డైరెక్షన్ ఏది? ఖచ్చితంగా చెప్పాలంటే PP- అనేది ఫోర్స్ డైరెక్షన్గా చూపించాం. DS1 డిస్ప్లేస్మెంట్ అన్నాం. ఈ డిస్ప్లేస్మెంట్ DS1 ఫోర్స్ తోటి చేసే యాంగిల్ θ1 అన్నాం. అప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు F డాట్ DS. అంటే ఫస్ట్ కేసులో F డాట్ DS1, సెకండ్ కేసులో F డాట్ DS2. A డాట్ B అంటే AB కాస్ θ, F డాట్ DS1 అంటే F DS1 కాస్ θ. ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఏది మనకి కాస్ θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ DR బై హైపోటెన్సీ DS1. అంటే DR ఈజ్ ఈక్వల్ టు DS1 కాస్ θ అప్పర్ హాఫ్ నుంచి, లోవర్ హాఫ్కి సంబంధించి DR ఈజ్ ఈక్వల్ టు DS2 కాస్ θ. అంచేత DS1 కాస్ θ అయినా DRఏ, DS2 కాస్ θ అయినా DRఏ. కాబట్టి ఫ్రమ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ పార్టికల్ ఇన్ పాత్ 1
మొదటి మార్గంలో కదపడానికి చేయాల్సిన పని F.dra, రెండవ మార్గంలో కదపడానికి చేయాల్సిన పని కూడా F.dra. అంటే వర్క్ డన్ dW1 dW2 రెండు సమానమైనవి. చిన్న భాగానికి తీసుకున్నట్టు లెక్క అది. అయితే మొత్తం భాగానికి కావాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇంటిగ్రల్ A to B F.dr ఒకటైతే రెండోది ఇంటిగ్రల్ A to B F.dr రెండు A నుంచి Bకి వెళ్తున్న రెండు మార్గాల్లో కూడా వచ్చేటువంటి వర్క్ డన్ W1 W2 రెండు కూడా సమానంగా ఉన్నాయి. అంటే వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఫాలోడ్. అంటే జరిగే పని మార్గం మీద ఆధారపడి లేదు. వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఫాలోడ్. జరిగే పని మార్గం మీద ఆధారపడి లేదు. మరి దేని మీద ఆధారపడింది? ఇట్ డిపెండ్స్ అపాన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఏది? ఏ. ఫైనల్ పాయింట్ ఏది? బి. వర్క్ డన్ డిపెండ్స్ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ అండ్ వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. దెన్ ది వర్క్ డన్ ఈజ్ డ్యూ టు ది ఫోర్స్ ఎఫ్. దట్ ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్ ఫోర్స్. అందుకనే ఫస్ట్ మనం డెఫినేషన్ రాసాం. ఇఫ్ ఏ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్, ఇఫ్ ది వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఫాలోడ్. అందుకని if the work done by the force in moving a particle from one point to the other point is independent of path, it will depends only on the initial final points, then the force is called a conservative force. ఒక బలం సంరక్షక బలం అవ్వాలంటే జరిగే పని, రెండు బిందువుల మధ్యన జరిగే పని, ఆ రెండు బిందువుల్లో ఒక బిందువు నుంచి రెండో బిందువుని చేరడానికి పట్టే మార్గం మీద, చేరే మార్గం మీద ఆధారపడకుండా ఆ బిందువుల యొక్క తుది స్థానాల మీద మాత్రమే ఆధారపడితే ఆ ఫోర్స్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. ఇక్కడ మనం సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అని చూపిస్తున్నాం. దీంట్లో రెండు విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి సెంట్రల్ ఫోర్స్. వాట్ ఈజ్ ఏ సెంట్రల్ ఫోర్స్? ఏ సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ ఫోర్స్ which always directed towards or away from a fixed point, and force depends upon the distance from the fixed point. అంటే ఒక స్థిర బిందువు వైపుకి లేక స్థిర బిందువు నుంచి బయటికి పనిచేయాలి కేంద్రీయ బలం అంటే. అట్లాగనే ఆ స్థిర బిందువు నుంచి ఉండే దూరం మీద ఆధారపడి ఉండాలి. అలాంటి ఫోర్స్ని సెంట్రల్ ఫోర్స్ అంటాం. ఈ సెంట్రల్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఎప్పుడవుతుంది? ఇక్కడ కండిషన్ వేరు మళ్ళీ. ఇఫ్ ది ఏ సెంట్రల్ ఫోర్స్ బికమ్స్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్, ఎనీ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్ ఆర్ ఎనీ ఫోర్స్ బికమ్స్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ when the వర్క్ డన్ బై దట్ ఫోర్స్, ఏ ఫోర్స్ అయితే కన్జర్వేటివ్ ఫోర్స్ సంరక్షక బలం అవ్వాలో ఆ బలం చేసే పని వర్క్ డన్ బై దట్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఫాలోడ్. అంటే వెళ్ళే మార్గం మీద ఆధారపడకూడదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఓన్లీ. అంచేత సెంట్రల్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ అని చూపించడానికి ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉండదు అని చెప్పడం కోసం ఇనీషియల్